ఓకే సార్. సో క్లియర్. వినబడుతుందా రాముల్ సార్? క్లియర్ సార్. క్లియర్ సార్. క్లియరా? వాయిస్ క్లియర్. ఓకే ఓకే. సో కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్. సో మనకి స్లైడ్ కనపడంగానే సో మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే కన్జ్యూమర్. సో మనం కన్జ్యూమర్ గా ఉంటే మనం కన్జ్యూమర్ గా ఉంటే చాలు, మనకి ఆపర్చునిటీ అనేది వర్తిస్తుంది. అంటే మనం ఆ ఇక్కడ వస్తువులు కొనుక్కుంటే మనం ఈ ఆపర్చునిటీలోకి వస్తాం అనమాట, వినియోగిస్తే. సో కొనుక్కుంటే కదా, సారీ, వినియోగిస్తే. సో ఇది ఒక ఎంపవర్మెంట్ లాగా ఇట్లా మనకి ఉపయోగపడుతుంది. సో ఇక్కడ మనం పని ఎంత కాలం చేయాలి, సో ఎంత టైం పెట్టి పని చేయాలి, సో చేస్తే మనం ఏం సాధిస్తాం, సో బయట సాధించలేనిది ఇక్కడ ఏం సాధిస్తాం. సో దానికంటే ముందు ఒక విషయం ఏం తెలుసుకోవాలంటే మనం, సో ఇది గ్లోబల్ వైజ్ గా మనం ఈ వర్క్ చేసుకోవచ్చు. సో ఈ ఆపర్చునిటీ మనకు అట్లాంటి ఒక సౌకర్యాన్ని ఇస్తుంది అనమాట. సో వైడ్ గా వెళ్ళేటటువంటి సౌకర్యాన్ని ఇస్తుంది. సో అదే విధంగా కొన్ని పదాలు ఉన్నాయి మనకు తెలియని. లివరేజ్ అనే పదం ఉంది. సో ఈ లివరేజ్ అనేది ఇక్కడ చాలా పనిచేస్తుంది. సో అదే విధంగా కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది ఉంది. సో అది కూడా ఇక్కడ పనిచేస్తుంది. సో దీని ద్వారా మనం సో ఇక్కడ ఎర్నింగ్ అనేది అధికంగా చేయొచ్చు. సో ఇక్కడ ఏమంటున్నామంటే ఎందుకు చేయాలి మరి, సో ఈ పని మనం ఎందుకు చేయాలి, సో ఎందుకు చేయాలి అనే ఒక ఆలోచన మనకు వచ్చినప్పుడు, సో చూడండి, ప్రతి ఒక్కళ్ళు కూడా పని ఏదో ఒక కారణంగానే చేస్తారు. ఇప్పుడు ఉన్నట్టు ప్రజెంట్ గా ఏదైతే వర్క్ చేస్తున్నారో అది కూడా చేయడానికి ఒక కారణం ఉండి ఉంటది. సో కొందరికి సో ఆ, ఇల్లు కట్టాలని ఉండొచ్చు, కొందరికి ఇంకా రకరకాలు, కొందరికి బాగా బ్యాంక్ బ్యాలెన్స్ చేయాలని ఉండొచ్చు, కొందరికి పొలాలు కొనాలని, ఇంకా రకరకాల ఏదో ఆలోచనలు ఉండొచ్చు. సో ఏదో ఒక ఆలోచనతోటి మనం పని చేస్తుంటాం. అయితే ఇక్కడ ఎందుకు పని చేయాలి మరి అంటే, బయట మన ఎన్నో సంవత్సరాల నుంచి మనం పని చేస్తున్నా కానీ మన ఎర్నింగ్ కెపాసిటీ పెరుగుతలేదు. కాబట్టి మనం ఇప్పటిదాకా ఏమైతే అనుకున్నామో డ్రీమ్స్ అని నెరవేరట్లేదు. సో దాంతో పాటు మనం ఎంత చేసినా మనం అలసిపోతున్నాము, మనము ఆరోగ్యాన్ని కోల్పోతున్నాం తప్ప మనం జీవితంలో ఏం సాధించలేకపోతున్నాం. ఒక టైం ఫ్రీడమ్ కానీ, ఒక మనీ ఫ్రీడమ్ కానీ, ఒక సెక్యూరిటీ కానీ, సో ఇట్లాంటి ఏవి కూడా మనం సాధించలేకపోతున్నాం. హెల్త్ అయితే మనం చెప్పనే లేము, హెల్త్ అనేది చాలా మటుకు కోల్పోతున్నాం. మనం సంపాదించే సమయంలో హెల్త్ నిర్లక్ష్యం చేస్తున్నాం. మనం సంపాదించిన తర్వాత ఏంటంటే మళ్ళీ అదే హెల్త్ ను పొందడానికి హాస్పిటల్లో ఖర్చు పెడతాం. సో అయితే ఇక్కడ మనం గనక ఈ ఆపర్చునిటీ ఎందుకు తీసుకోవాలి అంటే, సో ఇవన్నీ ఇప్పటిదాకా నేనైతే మీకు షేర్ చేసినో అవన్నీ ఇక్కడ పొందొచ్చు. దానికోసం మనం ఈ ఆపర్చునిటీ అనేది చూస్ చేయొచ్చు. అట్లా మీకు ఏమి ఆలోచన ఉంది అనేది మీరు ఒకసారి మైండ్ ఓపెన్ గా వినండి. సో ఎలా చేయాలి, సో ఎలా చేయాలి అనే దానికి మాత్రం ఇక్కడ మనకు విన్నింగ్ టీమ్ సపోర్ట్ ఉంది. సో దీన్ని ఎలా చేయాలి అని నేర్పిస్తుంది. సో ఆ నేర్పించే క్రమంలోనే ఈ ప్లాన్ ప్రజెంటేషన్ కూడా ఉంది. సో దాంట్లో కూడా ఇది ఫస్ట్ పార్ట్ అనుకోవచ్చు, ఎలా చేయాలి అనే దాంట్లో. సో సో ఇంతకు ముందు అనుకున్నట్టు ప్రతి ఒక్కరికి డ్రీమ్స్ అనేటివి ఉంటాయి. సో డ్రీమ్స్ అంటే నేనేం ఎందుకోసం సంపాదిస్తున్నా అనేది తెలుసుకోవడానికి. సో ఇవన్నీ కొందరికి కార్ కావాలని ఉండొచ్చు, కొందరికి ఇల్లు కావాలని ఉండొచ్చు, కొందరికి సో డబ్బులు బాగా సంపాదించాలని ఉండొచ్చు, ఫారెన్ ట్రిప్స్ వెళ్ళాలని ఉండొచ్చు. సో చాలా మందికి బంగారం కావాలని ఉంటది. సో లేడీస్ అయితే కంపల్సరీ సో బంగారం మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటది. సో ఇట్లా చూస్తే ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా మనకి డబ్బుతోటే ముడిపడింది. సో అందుకని ఏమవుతుందంటే, సో డ్రీమ్స్ లో ఇట్లా ఉంటది, కానీ రియాలిటీకి వచ్చే వరకు మనకి ఏమవుతుందంటే, సో నార్మల్ హౌస్ లో మనం జీవిస్తూ ఉంటాం. ఒక పెంకుటిల్లు కావచ్చు, లేదంటే ఒక రేకులు ఇల్లు కావచ్చు, మనకి ఏదైతే ఉందో అదే దాంట్లో జీవిస్తున్నాం. ఎందుకంటే మన ఎర్నింగ్ కెపాసిటీ అనేది చాలా తక్కువ ఉండడం వల్ల. సో ఇప్పుడు చూడండి, సో ఒక చేతక్ బైక్ మీద ఇక్కడ నలుగురు వెళ్తున్నారు, చేతక్ బండి మీద నలుగురు వెళ్తున్నారు అంటే ఇట్లా చాలా మందికి ఉంది దునియాలో పరిస్థితి. ప్రతి ఒక్కరికి కూడా కార్ తీసుకోవాలని ఉంది, బట్ ఆర్థిక పరిస్థితి దానికి సపోర్ట్ చేయదు. కాబట్టి సో ఇట్లా ఒక వెహికల్ పైన నలుగురు వెళ్ళడం అనేది జరుగుతుంది. సో పిల్లలను ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని మనకు ఉంది, బట్ మన ఆర్థిక స్తోమత వల్ల సో మన వీధికి చివరిలో ఉన్న బడిలోనో, చిన్న గవర్నమెంట్ స్కూల్లో, లేదంటే ఒక చిన్న ప్రైవేట్ స్కూల్లో వేసి చదివిస్తున్నాం.
సో దానివల్ల తర్వాత వాళ్ళ ఎడ్యుకేషన్ లో కూడా పెద్ద మార్పు రావట్లేదు. మనం ఏదైనా అనుకుంటున్నామో అంత మార్పు తీసుకురాలేకపోతుంది. చాలా మంది చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది, బట్ చాలా మందికి చదివించలేని పరిస్థితి. సో మనం ఇంకా ఏం చెప్పాలంటే ఏంటంటే, మనం ఒక ఏజ్ వచ్చిన తర్వాత సో ఇంకా కూడా పని చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. చాలా మంది ఏమనుకుంటారంటే, మనకు 40-50 సంవత్సరాలు దాకా ధనం సంపాదించి నేను జాగ్రత్త పరుచుకుంటా, కానీ ఆ తర్వాత హాయిగా ఉంటా అనుకుంటా. సో బట్ ఆ స్టేజ్కి పోయే వరకు ఏమైపోతుంది అంటే, మళ్ళీ ఇంకేదైనా ఒక పని వెతుక్కొని చేయాల్సినటువంటి అవసరం అనేది ఏర్పడుతుంది. ఎందుకోసం అంటే, మనం ఇన్ని సంవత్సరాల నుంచి ఏదైతే టైం లేకుండా, మనము నిద్ర లేకుండా మనం చేస్తున్న పనిలో డబ్బు రావట్లేదు కాబట్టి. సో డబ్బు రావట్లేదు కాబట్టి సో మరి ఏమైపోతుంది వచ్చిన డబ్బు అంటే, మనకి ఇక్కడ ఒక చార్ట్ ఇచ్చిండు. సో దాంట్లో 1940లో ఒక నెలకి 10 రూపాయలు ఉంటే సరిపోయేదంట. కానీ ఇప్పుడు 2020లో చూడండి, 1,00,000 రూపాయలు ఉన్నా సరిపోదు అని చెప్పేసి మనకి ఇక్కడ ఆర్థిక సర్వే తెలియజేస్తుంది. సో ఇక్కడ ఎంతమందికి 1,00,000 రూపాయలు ఇన్కమ్ ఉందో నాకు తెలియదు. ఒకవేళ మనకి ఇన్కమ్ కనుక 1,00,000 రూపాయల కంటే తక్కువ ఉందంటే ఖచ్చితంగా మనం అప్పు చేస్తున్నాం అనేది అర్థం చేసుకోవాలి. ఏ వస్తువు కొన్నా మనం ఈఎంఐలో కొంటున్నాం ఈరోజు. ఎందుకోసం అంటే మన ఇన్కమ్ సపోర్ట్ చేయట్లేదు అసలు. సో బయట ఉన్నటువంటి మన చుట్టుపక్కల వాళ్ళు మెయింటైన్ చేసేటి మనం కూడా మెయింటైన్ చేయాలనే ఆలోచనలో మనం ఏం చేస్తున్నామంటే ఈఎంఐలలో దాన్ని తీసుకుంటాం. మన ఎర్నింగ్ పెరగక మనం ఎంత ప్రయత్నం చేసినా ఒక 10%, 5% మన ఎర్నింగ్ అనేది మన చేసే జాబ్లలోనూ, మనం చేసే సెల్ఫ్ ఎంప్లాయ్ చిన్న చిన్న పనులలోనూ సో అది వస్తుంది. ఇంక్రీజ్ ఎంత అవుతుందంటే 5%, 3%, 2% ఇంక్రీజ్ అవుతుంది కావచ్చు సంవత్సరానికి. కానీ మన ఖర్చు మాత్రం అట్లా పెరగట్లేదు, చాలా పెద్ద ఎత్తున పెరుగుతుంది. అంటే మన ఎర్నింగ్ కూడా పెరగాల. సో లేకపోతే సో రాబోయే రోజులలో మనకు అప్పే మిగులుతుంది. సో చాలా మందికి ఈరోజు ఈ పరిస్థితి ఉంది. సో బయట మనం చేసే పనిలో సో ఒక మంచి చదువుకున్న వ్యక్తికి ఒకవేళ శాలరీ ఇస్తే ఎట్లా ఇస్తున్నారు. సో నేను ఒక పర్సన్ నిన్న కలిసిన, ఎంబీఏ చదువుకుండు, సో ఒక చిట్ ఫండ్ లో పనిచేస్తుండు. సో ఒక 8 గంటలు పని చేస్తే సో సుమారుగా 8 నుంచి 9 గంటలు 10 గంటలు పని చేస్తే 15,000 ఇస్తారంట సార్. సో అంటే ప్రతి ఒక్కళ్ళ పరిస్థితి ఇట్లనే ఉంది. మనకు రమాదేవి మేడం కూడా చెప్తుంది, నేను MAAA చేసిన బట్ నాకు శాలరీ ఎంత ఇస్తున్నారంటే 14,000 ఇస్తున్నారు. ఒక 8 గంటలు పని చేస్తే సో ఇక్కడ 20,000 ఇస్తున్నారు అని చెప్తున్నారు కదా. ఒకవేళ 40,000 కావాలంటే ఎన్ని గంటలు పని చేయాలి? ఒకవేళ 80,000 కావాలంటే ఎన్ని గంటలు పని చేయాలి? ఇప్పుడు 1,00,000 రూపాయలు కావాలి, మరి ఎన్ని గంటలు పని చేయాలి? అంటే సుమారుగా 40 గంటలు పని చేయాలి. ఎవరికి ఉంది ఇక్కడ 40 గంటలు? ప్రతి ఒక్కరికి కూడా 24 గంటలు ఉంది మరి. సో అట్లాంటి టైంలో భార్యాభర్తలు ఇద్దరు పని చేసినా కానీ 30,000, 35,000 కంటే ఎక్కువ రాని పరిస్థితి ఉందన్నమాట. కానీ మన అవసరం అనేది చాలా ఎక్కువ ఉంది. ఒకవేళ మన అవసరం పెరిగింది కానీ మన సంపాదన పెరగలేదు అనుకోండి, ఏమైపోయిందంటే మనం అప్పులలో పోతున్నాం ఇంతకు ముందు చెప్పినట్టు. సో మరి దానికి మార్గం లేదా? మన సంపాదన పెంచుకోవడానికి మార్గం లేదా? ఉంది మార్గం, కానీ మనం సో దాన్ని ఒక పాజిటివ్ మైండ్ తోటి సో ఒక మన ఆర్థిక స్తోమతను మెరుగుపరచుకోవడానికి ఆలోచించి మనం గనక ఒక స్టెప్ తీసుకుంటే మనం దీన్ని సాధించవచ్చు. సో దానికి ఎగ్జాంపుల్ తోటి మనకు అర్థం చేయించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక లివరైజేషన్ అంటే ఏంటిదంటే, మనం చిన్నగా ఆలోచించాలి. సో ఇది ఒక ఇటలీ పదం అనమాట లివరైజేషన్ అనేది. సో సులువుగా చేయడం అనమాట లివరైజేషన్ అంటే. సో ఇప్పుడు మనం ఒక పెద్ద రాయి ఉంది అనుకోండి, సో గుండ్రటిది ఒక పెద్ద రాయి ఉంది. సో అది లేపాలని ఒక గడ్డపార పెట్టినారు అనుకోండి, డైరెక్ట్ లేస్తుందా? లేవదు. సో కాబట్టి ఏం చేశారంటే, ఆ గడ్డపార పెట్టినప్పుడు దాని కిందలో ఒక చిన్న రాయి పెట్టి లేపుతారు అనమాట. సో అప్పుడు ఆ రాయి అనేది సులువుగా లేస్తుంది. దీన్ని లివరైజేషన్ అంటారు. సో చాలా మిషన్లలో లివర్స్ ఉంటాయి. ఆ లివర్స్ వల్ల అది తొందరగా మిషనరీ అనేది రిపేర్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి లివరైజేషన్ ని అర్థం చేస్తుంది అనమాట. ఒక వ్యక్తి పనిచేసినంత కాలం ఎంత అంటే ఆయన 24 గంటలు పెట్టగలుగుతాడు. ఒక రోజులో 24 గంటలే ఉంటాయి కాబట్టి ఒక 8 గంటలు 10 గంటలు ఆయన టైం పెట్టి పని చేయగలుగుతాడు. ఒకవేళ ఆయనకి ఏమన్నా అయితే కూడా ఆ పని అనేది చేయలేడు, అక్కడ నుంచి ఇన్కమ్ అనేది రాదు. ఎందుకంటే అతనే ఒక్కడే పని చేస్తుండు కాబట్టి. ఇక్కడ ఇక్కడ వెజిటేబుల్ వెండర్ ని ఊహిస్తున్నాడు. బట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాలంటే నేను చేసే పనులు నేను ఒక్కనే చేయాలి. జాబ్ అయినా నేను ఒక్కనే చేయాలి. ఇక్కడ ఇండివిజువల్ గానే పని చేయాలి. పని చేసినప్పుడు అంతే ఇన్కమ్ వస్తుంది. ఒకవేళ నేను ఆ పని చేయలేని స్థితిలో ఇన్కమ్ రాదు. సో అదే రిలయన్స్ ఫ్రెష్ అనేది ఇక్కడ పక్కన ఇచ్చిండు. సో ఇక్కడ ఏమంటుండంటే రిలయన్స్ ఫ్రెష్ ఇది ఒక ఫ్రాంచైజీ మోడల్.
వీళ్ళు కూడా లివరైజేషన్ పద్ధతిని పాటించింది, కానీ ఇక్కడ చాలా ఇన్వెస్ట్మెంట్ పెట్టి చేస్తున్నారు. సో వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఒక 1000 స్టోర్లు పెట్టిండ్రు. సో 10 మంది ఎంప్లాయీస్ పెట్టిండ్రు. సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే వీళ్ళు సో టైం ని మ్యాన్ పవర్ ని డూప్లికేషన్ చేస్తున్నారు. 1,00,000 గంటల పనిని క్రియేట్ చేస్తున్నారు. మనకి 24 గంటల పని తీయడమే కష్టం ఉంది డేలా, కానీ వీళ్ళు 1,00,000 గంటల పని తీస్తున్నాడు ఈ ఓనర్. ఎట్లా జరిగింది ఇది అంటే పనిని లివరైజేషన్ అంటే సో వర్క్ ని పనిచేసిండు. ఒక్కొక్క వ్యక్తి నుంచి 10 గంటల సమయాన్ని కొనుక్కొని ఆ వర్క్ అనేది పనిచేసిండు. సో 100 మంది 1000 మంది ద్వారా ఆ వర్క్ అనేది చేయిస్తుండ అనమాట. సో మనకు కూడా తెలుసు ఈ పద్ధతి, తెలియదని కాదు. సో మనం చుట్టుపక్కల చూసి ఒకవేళ ఒక ఫ్రాంచైజీ అంటే మనకు అర్థం కాదు కానీ సో ఒక లేఅవుట్ చేసినారు అనుకోండి ల్యాండ్, సుమారుగా ఒక 1000 ప్లాట్లు అయినాయి అనుకుందాం. ఆ 1000 ప్లాట్లను ఒక ఓనర్ కూర్చొని అమ్మడు ఎప్పుడు కూడా. ఆయన ఏం చేస్తాడంటే కొంతమంది ఏజెంట్లను పెట్టి సో మార్కెటింగ్ చేస్తాడు అనమాట. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే సో ఆయన వర్క్ ని డివైడ్ చేసేసిండు, వాళ్ళ దగ్గర టైం ని కొనుక్కుండు వాళ్ళని. సో వాళ్ళు అమ్మినప్పుడు వాళ్ళకి కమిషన్ ఇస్తుంది. సో ఇట్లా ఏదైతే వర్క్ చేస్తున్నారో వీళ్ళందరూ కూడా సో దీన్ని వెల్త్ క్రియేషన్ ఫార్ములా అంటారు. సో ఇప్పుడు అన్లిమిటెడ్ పర్సన్స్ అన్లిమిటెడ్ గా టైంతో వర్క్ చేసినప్పుడు ఇన్కమ్ కూడా అన్లిమిటెడ్ గానే వస్తుంది. మన జీవితకాలం పనిచేసినా కూడా మనం 80,000 గంటల పని చేయలేమంట. కానీ ఇక్కడ చూస్తే ఏంటంటే ఒక రోజుకే 1,00,000 గంటల పని తీసుకోగలుగుతుంది ఇతను. సో కాబట్టి సో మనం అనుకున్న డ్రీమ్స్ నెరవేరుతాయి, ఖచ్చితంగా నెరవేరుతాయి. మనమే వాళ్ళ డ్రీమ్స్ కోసం పనిచేస్తున్నాం ఇక్కడ. సో కాబట్టి ఏంటిదంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రపంచంలో ఈరోజు ధనవంతులైన వాళ్ళలో మనం ముగ్గురిని ఇక్కడ ఉదాహరణ చూపెట్టిండు. బిల్ గేట్స్ కావచ్చు, ధీరుభాయ్ అంబానీ కావచ్చు, రతన్ టాటా కావచ్చు, వీళ్ళంతా కూడా వెల్త్ క్రియేషన్ ఫార్ములాని పాటించి ధనవంతులైన. ఒక సామాన్యమైన వ్యక్తి జీవితంలో ఏ విధంగా వెల్త్ క్రియేషన్ ఫార్ములా పనిచేస్తుంది అనడానికి వీలే ఉదాహరణ. సామాన్య వ్యక్తులు ఈరోజు అసామాన్య వ్యక్తులుగా మారింది దీనివల్ల. అంటే మనం కూడా మారచ్చు, వీళ్ళు మారిందంటే మా వేరే వాళ్ళు మారదని కాదు, మనం కూడా మారచ్చు. సో అయితే మనకు ఆ విజన్ ఉండాలి, మనకు ఆ డ్రీమ్ ఉండాలి. ఉంటే కూడా మనం కూడా మారచ్చు. సో దానికోసం మనకి వెస్టేజ్ కంపెనీ అద్భుతమైన ప్లాట్ఫామ్. మనకి ఈ ఆపర్చునిటీ ద్వారా సో మనం కూడా టైంని లివరైజేషన్ చేసుకొని వర్క్ని పెంచుకొని సో మనం వీళ్ళలాగా ఒక ధనవంతులాగా మారేటటువంటి అవకాశాన్ని క్రియేట్ చేసింది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనది కాదు, ప్రొడక్ట్ మనది కాదు, సో స్టోర్స్ మనవి కావు, అన్ని కూడా కంపెనీ ఎస్టాబ్లిష్ చేసి పెట్టింది. జస్ట్ మనం ఇక్కడ కన్జ్యూమర్ గా చేరితే ఇవన్నీ మనం అయిపోతాం, ఇవన్నిటికీ మనం ఓనర్ అయిపోతాం. కానీ ఎవరికి జీతం ఇవ్వాల్సిన అవసరం లేదు మనం. సో మరి ఇక్కడ ఏం ప్రొడక్ట్స్ ఉన్నాయి అంటే సో పేస్ట్లు, బ్రష్లు, సో డిష్ వాష్లు, తర్వాత సర్ఫ్ కావచ్చు, వాషింగ్ లిక్విడ్స్, హెల్త్ సప్లిమెంట్స్, సో అగ్రికల్చర్ సంబంధించినటువంటి కొన్ని ప్రొడక్ట్స్, ఆర్గానిక్ ప్రొడక్ట్స్, కలర్ కాస్మెటిక్స్, స్కిన్ కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్, ఇట్లా రకరకాల ప్రొడక్ట్స్ మనకి ఇక్కడ ఉన్నాయి. వీటిని ఎఫ్ఎంసిజి అంటారు, అంటే ఫాస్ట్ మూవింగ్ గూడ్స్. ఇంకొకటి ఏంటంటే ఎసెన్షియల్ కూడా. సో మనకి ప్రపంచంలో ఏవి బంద్ అయినా కానీ ఇవి బంద్ కావన్నమాట, ఎందుకంటే ఇవి ఎసెన్షియల్ కాబట్టి. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం కూడా లేదు, ఎప్పుడు ఏమైపోతుందో, మనం స్టార్ట్ చేసిన తర్వాత ఏమైపోతుందో. సో ఇక్కడ మనం ఏం ఇన్వెస్ట్మెంట్ చేస్తలేము, మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తలేము, మనం ఎవరికి రెంట్ ఇస్తలేము, ఎవరిని మనం ఇక్కడ పనికి పెట్టుకోలేదు. కానీ మనం ఇక్కడ ఒక బిజినెస్ ని చేస్తున్నాం. సో ఈ ఆపర్చునిటీ మనకు సో సింపుల్ గా వచ్చింది, జస్ట్ వస్తువులు వాడుకోవడం వల్ల. సో అంటే ఇంత ఈజీగా ఎక్కడ కూడా మనకు అవకాశం రాదు. అందరికి వచ్చే డౌట్ ఏంటంటే నేను వస్తువులు వాడితే డబ్బులు ఎట్లా వస్తాయి. సో మీరు చూడండి, ఒక థమ్స్అప్ 300 ml థమ్స్అప్ ఏదైతే ఉందో తయారు కావాలంటే ఒక 2 to 3 రూపీస్ అవుతుందండి. బట్ అది మనం కొంటాం ఎంత అంటే 30 రూపాయలకి. 300 ml థమ్స్అప్ మనం 30 రూపాయలకు కొంటాం. సో అంటే ఇక్కడ ఏమైతుంది అంటే సో మిగతా 27 రూపాయలు ఏమవుతున్నాయి మరి.
ఇది ఆలోచించాల్సిన విషయం. సో అంటే నార్మల్ వస్తువు ఏదైనా సరే 10 రూపాయల వస్తువు తయారు కావాలంటే 1 రూపాయి పడుతుంది నార్మల్ వస్తువు. కానీ ఒక ఇంటర్నేషనల్ క్వాలిటీ వస్తువు తయారు కావాలంటే 40% పడుతుంది. సో మనం ఇక్కడ ఇంటర్నేషనల్ క్వాలిటీ వస్తువుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, సో ఇక్కడ ఒక 40 రూపీస్ లో తయారైన వస్తువు మనం 100 రూపాయలకు కొంటున్నాం మార్కెట్లో. సో ఇంతకు ముందు మనం థమ్స్అప్ గురించి చెప్పినప్పుడు మనం సో ఈజీగా అర్థం చేసుకోవడానికి అక్కడ చెప్పడం జరిగింది. సో మనం 30 రూపీస్ పెట్టి తీసుకుంటున్నాం, అది 3 రూపాయలు తయారవుతుంది. మరి ఎందుకు అట్లా అవుతుంది అంటే, సో దాన్ని స్టాకిస్ట్ అంటే C&F మూవ్ చేస్తుండు, డిస్ట్రిబ్యూటర్ మూవ్ చేస్తుండు, హోల్సేలర్ మూవ్ చేస్తుండు, రిటైలర్ తీసుకొచ్చి అమ్ముతుండు. అంటే వీళ్ళందరూ కూడా ఒక ప్రాఫిట్ అనేది ఫిక్స్ చేసుకోరు MRP కంటే ముందే. సో ఇంకొక విషయం కూడా జరిగింది ఏంటంటే, థమ్స్అప్ మనం తాగాలి అంటే, సో నార్మల్ గా థమ్స్అప్ అతను అంటే కంపెనీ అతను వచ్చి మనకు ఎప్పుడు చెప్పలేదు థమ్స్అప్ తాగండి, కానీ మనం థమ్స్అప్ అనేది గుర్తుపట్టినాం, తాగుతున్నాం. ఆలోచించండి ఎట్లా గుర్తుపట్టినాం మనం థమ్స్అప్ అని, ఇది తాగితే మనకి ఇట్లా తుఫాన్ వస్తుందని. అంటే సో మనకి టీవీలో ఎవరో ఒక సెలబ్రిటీ అనేది దీని గురించి యాడ్ చేస్తుండు. సో ఎందుకోసం అంటే సెలబ్రిటీస్ చెప్తే మనం వింటాం, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఒక చరిస్మా ఉన్నవాళ్ళు, వాళ్ళు చెప్తేనే మనం వింటాం. కాబట్టి ఇక్కడ దీన్ని వాడుకుంటారు అనమాట. సెలబ్రిటీలు ఒక చరిస్మాని కంపెనీలు వాడుకుంటున్నాయి అనమాట. సో ఆ క్వాలిటీ గురించి కానీ ఆ ప్రొడక్ట్ అయినా వాడడు, ఆ క్వాలిటీ గురించి ఆయనకు తెలియదు. జస్ట్ వీళ్ళు డబ్బులు ఇచ్చిండ్రు, ఆయన యాక్టింగ్ చేస్తుండు, ఆ ప్రొడక్ట్ మనకి ప్రమోట్ చేస్తుండు, అంత మాత్రాన మనం ప్రొడక్ట్ వాడేస్తాం. దానివల్ల ఏమవుతుందంటే ఒక 60% డబ్బులు వెళ్ళిపోతున్నాయి మనకి. సో చూడండి, ఒక సెలబ్రిటీకి ఏం పని లేదా మరి? సో ఆల్రెడీ సినిమాలు తీస్తున్నారు, ఆల్రెడీ స్పోర్ట్స్ ఆడుతున్నారు, అక్కడ డబ్బులు వస్తున్నాయి కదా వాళ్ళకి, మళ్ళీ ఇక్కడ ఎందుకు టైం పెడుతున్నారు అంటే, ఇక్కడ వచ్చే డబ్బులు ఏంటంటే సో ఎప్పటికి వస్తూనే ఉంటాయి. అంటే వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ నడిచినంత కాలం దీని పర్సెంటేజ్ అనేది వాళ్ళకి వస్తూనే ఉంటుంది. కాబట్టి ఈ ప్యాసివ్ ఇన్కమ్ ఏదైతే ఉందో దీనికోసం వాళ్ళు పనిచేస్తారు. ఆ ప్రొడక్ట్ నడిచినంత కాలం వాళ్ళకి ప్యాసివ్ ఇన్కమ్ అనేది వస్తుంది. సో ఎట్లయితే ఈ రోజు సో అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయో, మన బూస్ట్కి వస్తున్నాయి, తర్వాత రకరకాల కంపెనీల అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయో, అవన్నీ వెనకాల కూడా మన డబ్బులే ఉన్నాయి, మన డబ్బులే పోతున్నాయి మార్కెట్లో అసలు యాక్చువల్గా. కానీ మనం ఇది ఆలోచిస్తలేము. ఎంతసేపు మనం ఎంత తక్కువ రేట్ వచ్చే వస్తువులు ఏంటి అవే చూస్తున్నాం, నాణ్యత లేని వస్తువులు చూస్తున్నాం. సో కానీ మార్కెట్లో సో ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇక్కడ మనకి వెస్టేజ్ అనేది డైరెక్ట్ సెల్లింగ్ రూపంలో పనిచేస్తుంది. సో డైరెక్ట్ సెల్లింగ్ లో ఏమైపోతుందంటే, కంపెనీ నుంచి డైరెక్ట్ గా మనకు వస్తువులు వస్తాయి కస్టమర్కి. మన కస్టమర్ కాబట్టి మన కన్జ్యూమర్ కి డైరెక్ట్ గా వస్తువులు వస్తాయి. ఇప్పుడు ఎప్పుడైతే మన కన్జ్యూమర్ కి డైరెక్ట్ గా వస్తువులు వచ్చినాయో, ఈ మీడియేటర్స్ ఎవరు లేకుండా, అడ్వర్టైజ్మెంట్ కూడా ఎటువంటి సెలబ్రిటీ కూడా అడ్వర్టైజ్మెంట్ చేయకుండా వచ్చినాయో, సో దానివల్ల కంపెనీ దగ్గర 60% అనేది సో అక్కడ మిగిలిపోతుంది. సో ఈ 60% ని సో కంపెనీ మళ్ళీ తిరిగి సో కన్జ్యూమర్ కి రిటర్న్ ఇస్తుంది. సో దీనిలో కన్జ్యూమర్స్ ఉండొచ్చు. సో కన్జ్యూమర్ నుంచి కొంచెం ముందుకు పోయి, నేను ఈ ఆపర్చునిటీలో సో డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలి, నేను అదనపు ఆదాయం సంపాదించాలి అనుకునే వాళ్ళు ఉండొచ్చు. సో ఫస్ట్ నాకేమొస్తుంది అంటే, నేను ఓన్లీ కన్జ్యూమ్ చేస్తా, నాకేమొస్తుంది? సో అంటే మనం కన్జ్యూమ్ చేయాలంటే కంపెనీ నార్మల్ షాప్ లో అమ్మినట్టు వస్తువులు అమ్మదు. సో మనం కన్జ్యూమ్ చేయాలంటే ఇక్కడ ఏదైనా ఇండియన్ ఐడి ప్రూఫ్, ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, సో ఎనీ ఐడి ప్రూఫ్ మనం ఇస్తే కంపెనీ మనకి ఒక ఐడి నంబర్ అనేది ఇస్తుంది. ఆ నంబర్ ద్వారా మనం కొనుక్కోవాలి, మనం రిజిస్ట్రేషన్ అయితే దాని ద్వారా మాత్రమే మనం కొనుక్కోవడానికి వీలుంటుంది. సో ఇక్కడ మనం ఎప్పుడైతే కన్జ్యూమ్ చేయడానికి పర్చేజ్ చేస్తామో, సో అప్పుడు మనకు 10 to 20% డిస్కౌంట్ అనేది వస్తుంది ప్రతి ప్రోడక్ట్ పైన. ఇది ఫస్ట్ బెనిఫిట్. సెకండ్ ఏంటంటే క్యాష్ బ్యాక్ 5 to 16% వస్తుంది. సో ఈ రోజు మనం 5% లో ఉంటాం, 5% వస్తుంది. రేపు 1000 రూపాయల ప్రోడక్ట్ కొనుక్కుంటే ఈ రోజు 5% అంటే ఒక 50 రూపాయలు వస్తాయి, రేపు దానికే 160 రూపాయలు వస్తాయి. అంటే మెల్లిగా మన పర్సంటేజ్ అనేది పెరుగుతుంది, అక్యుములేట్ అవుతుంది. సో ఈ విధంగా మనకి ఈ రెండు ఆఫర్స్ అనేవి ప్రతి ఒక్కరు కూడా 365 days ఉపయోగించుకోవచ్చు. అదే విధంగా సో నాకు కొంచెం ఎక్కువ బెనిఫిట్ కావాలి, సో కంపెనీ ఏం చేస్తుందంటే సో ఆఫర్ పెడుతుంది. ప్రతి నెలలో 2 నుంచి 18th వరకు ఎవరైతే పర్చేజ్ చేస్తారో వాళ్ళకి ఒక 10% ప్రోడక్ట్ ఫ్రీ ఇస్తుంది. సో ఇప్పుడు 10% ప్రోడక్ట్ కావాలనుకున్నాం అనుకోండి, మనం 18th లోపల కొనుక్కోవాలి. ఎవరికైనా ఏముంటది, సో నాకు లాభం ఎక్కువ రావాలని ఉంటుంది. కాబట్టి ఇప్పుడు 10% ప్రోడక్ట్ కూడా ఫ్రీ వస్తుంది.
సో ఇంకొక బెనిఫిట్ కూడా అదనంగా ఇస్తుంది కంపెనీ. ఇది మనం ఉపయోగించుకోవాలంటే 2 నుంచి 14th లోపల కొనుక్కోవాలి వస్తువులు అనేటివి మనం తీసుకోవాలి. సో దీన్నే లాయల్టీ ప్రోగ్రామ్ అంటాం. సో లాయల్టీ ప్రోగ్రామ్ అంటే ఏంటిదంటే మనం ప్రతి నెల కొనేటటువంటి ప్రోగ్రామ్ అన్నమాట. సో మనం ప్రతి నెల వస్తువులు ఎక్కడో ఒక కొని వాడుతున్నాం. సో కానీ ఎప్పుడు కూడా ఒక నెల ఫ్రీ ఇచ్చి రావాలి అంటే ఇప్పటి వరకు కూడా లేదు. మనం పుట్టినప్పటి నుంచి కొంటున్నాం కావచ్చు, అంతకు ముందు నుంచి కొంటున్నాం కావచ్చు, కానీ ఎవ్వరు కూడా ఒక నెల ఫ్రీ లేదు. కానీ ఇక్కడ చూస్తే ఏంటంటే 100 పీవీ అంటే, సో ఇక్కడ 30 రూపాయలకు ఒక పీవీ చొప్పున మనకు పాయింట్ వాల్యూ అని ఉంది. మనం ఒకవేళ 100 పీవీ కొనుక్కుంటే సుమారుగా 3200 నుంచి 3500 మధ్యలో మనకు అవ్వచ్చు. సో కొన్నిటికి ఎక్కువ పీవీ ఉంటాయి, కొన్ని తక్కువ పీవీ ఉంటాయి. అట్లా మనం ప్రతి నెల కొంటున్నాం అనుకోండి. 4 నెల కొన్న తర్వాత 5వ నెల మనకి 2500 వస్తువులు అనేవి ఫ్రీ వస్తాయి. అదే ఒక 60 పీవీ కొనుక్కుంటే సో 2000 అవుతాయి. అట్లా 4 నెలలు కనుక కొనుక్కుంటే 5వ నెలలో 1250 రూపాయలు ప్రొడక్ట్ వస్తుంది. సో ఇది ఎప్పుడు కొనాలి మరి అంటే 2 నుంచి 14th లోపల మనం పర్చేజ్ చేసుకోవాలి. సో 14th లోపల మనం పర్చేజ్ చేసుకోవాలి. ఎందుకోసం అంటే సో కంపెనీ ఆఫర్ అనేది ఇప్పుడే ఈ టైంలోనే వర్తిస్తుంది. సో బయట మనకు సేల్ పెడతారు, మనం ఏం చేస్తాం ఆ టైంలో కొనకపోతే మనకు ఆ సేల్ వర్తించదు, పోయినా కూడా అక్కడ రేట్కి ఇవ్వరు. సో ఇక్కడ కంపెనీ మాత్రం ప్రతి నెల మనకి సేల్ లాగా సో 2 నుంచి 14th లోపల పర్చేజ్ చేసుకున్నప్పుడు మనకి కన్సిస్టెన్సీ బెనిఫిట్ అనేది ఇస్తుంది. ఎవరైతే బెనిఫిట్ పొందాలనుకుంటారో ఆ నుంచి 2 నుంచి 14 లోపల కొనుక్కోవాలి. సో ఒకవేళ మనకి ఎక్కువ లాభం రావాలంటే ఈ కన్సిస్టెన్సీ బెనిఫిట్ ఏ టైంలో ఉందో ఆ టైంలో కొనుక్కుంటే ఇది లాయల్టీ వస్తుంది, 10% ఫ్రీ వస్తుంది, క్యాష్ బ్యాక్ వస్తుంది, డిస్కౌంట్ వస్తుంది. అంటే వెరసి మొత్తం ఎంత అవుతుంది అంటే 45% మనకి ఇక్కడ బెనిఫిట్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఆలోచించాలి ఎప్పుడు కొనుక్కోవాలి మరి అంటే 2 నుంచి 14 లోపల మనం పర్చేజ్ చేయాలి. సో చూడండి, సో పర్చేజ్ చేసినాం. సో ఇలా కొత్త వచ్చిన వాళ్ళకి డౌట్ వస్తుంది, పర్చేజ్ చేసినాం, సరే ప్రోడక్ట్ పర్చేజ్ చేసినాం, 45% బెనిఫిట్ వస్తుంది, బాగానే ఉంది. కానీ ప్రోడక్ట్ బాగాలేకపోతే అంటే నేను ఎవరో చెప్పడం వల్ల వచ్చింది కాబట్టి సో ఇట్లాంటి ఒక డౌట్ అనేది వస్తుంది. కానీ బయట ఈ డౌట్ రాదు, ఎందుకోసం అంటే ఒక సెలబ్రిటీ ప్రమోట్ చేస్తుంది. కానీ ఇక్కడ నార్మల్ వ్యక్తులను మనం ప్రమోట్ చేస్తున్నాం కాబట్టి సో ఇట్లాంటి డౌట్ అనేది రావచ్చు. దీనికి కంపెనీ ఏం చేస్తుందంటే ప్రొడక్ట్ గ్యారంటీ ఇస్తుంది. ఒకవేళ నీకు నచ్చకపోతే రిటర్న్ నీ డబ్బులు నీకు ఇస్తాడు. అది కూడా 30 days లో 30% వాడిన తర్వాత కూడా. ఇప్పుడు వాడచ్చా లేదా ఇక కళ్ళు మూసుకొని వాడచ్చు. సో ఇట్లా మనకు 45% బెనిఫిట్ జరిగింది అనుకోండి, ఎంతమందికి నచ్చుతుంది ఈ బెనిఫిట్? ప్రతి ఒక్కరికి నచ్చుతుంది కంపల్సరీ. ఎందుకంటే ఇప్పటిదాకా మనం కొన్నదాని మీద ఎప్పుడు కూడా 45% రిటర్న్ రాలేదు. మన సబ్బు కొన్నప్పుడు కానీ, పేస్ట్ కొన్నప్పుడు కానీ ఇప్పుడు వచ్చిందా మనకి? ఎప్పుడు రాలేదు. ఇది ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. సో అట్లా మనకు నచ్చిన విషయమే ఇక్కడ చెప్పడం వల్ల ఈ ఆపర్చునిటీలో మనం ఇన్కమ్ ని ఎర్న్ చేయొచ్చు. సో ఏ విధంగా అంటే మనం చూసాం ఇక్కడ ఫేస్బుక్, వాట్సాప్లలో మనం ఏం చేస్తున్నాం అంటే లైక్ చేస్తున్నాం, షేర్ చేస్తున్నాం. మరి అక్కడ మనం టైం పెడతలేమో? పెడుతున్నాం, కానీ ₹1 వస్తున్నా వస్తలేదు. కానీ ఇక్కడ అదే ఆ టైం ఇక్కడ పెట్టి వస్తువులను వాడి మనం కనుక ప్రమోట్ చేస్తే అంటే లైక్ చేసినాం, షేర్ చేసినాం, దానివల్ల మనకు ఇన్కమ్ అనేది వస్తుంది. ఇట్లా రిఫరర్ బెనిఫిట్ కూడా అంటాం దీన్ని. సో ఓలా కానీ, ఊబర్ కానీ, ఫోన్పే వాళ్ళు కానీ మొదట సో ఈ రిఫరల్ బెనిఫిట్ వల్లనే ఈరోజు పెద్ద బిజినెస్ బిల్డ్ చేసి, కానీ వాళ్ళు ఇప్పుడు ఇవ్వట్లే ఈ బెనిఫిట్, జస్ట్ ఒక 1 టైం మాత్రమే ఇచ్చారు. కానీ మనకి ఇక్కడ ఏంటంటే మనం లైఫ్ లాంగ్ ఈ బెనిఫిట్ అనేది తీసుకుంటాం. ఒకళ్ళకి రిఫర్ చేసినాం అంటే ఒకళ్ళకి మనం చెప్పినామంటే సో వాళ్ళు పర్చేజ్ చేసి వాడుతున్నంత కాలం సో మనకి ఇక్కడ బెనిఫిట్ అనేది వర్తిస్తుంది. సో ఎంత బెనిఫిట్ వస్తుంది మరి? సో ఎంత బెనిఫిట్ వస్తుంది? సో ఎట్లా మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయి మరి? ఎంత బెనిఫిట్ వస్తే ఫుల్ఫిల్ అవుతాయి మరి? అంతే కదా, సేవింగ్ వల్ల ఎప్పుడు కూడా మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయా మరి? 45% సేవింగ్ అవుతుంది, కానీ దాని డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావు. బట్ ఇక్కడ ఏంటంటే మనం ఆ సేవింగ్ జరిగిన విషయంని సో చాలా మందితో షేర్ చేసినప్పుడు, నాకు తెలిసిన వాళ్ళందరికి షేర్ చేసినప్పుడు, ఒకవేళ ఒక 10 మెంబర్స్ అంటే 10 ఫ్యామిలీస్ అనుకోండి, 10 ఫ్యామిలీస్ వాళ్ళు సో ఇక్కడ నుంచి ప్రొడక్ట్ వాడడానికి రెడీ అయ్యింది అనుకోండి. సో మినిమం ఒక 4000 తీసుకున్నారు అనుకుందాం. ఎక్కువ తీసుకోవచ్చు, తక్కువ తీసుకోవచ్చు, దీంట్లో ఏం రిస్ట్రిక్షన్ లేదు. మీరు కన్సిస్టెన్సీలో తీసుకుంటారా, నార్మల్గా తీసుకుంటారా, కంపెనీ ఏం కూడా మీకు రిస్ట్రిక్షన్ పెట్టలేదు. కానీ మీరు ఎట్లా తీసుకుంటే ఎక్కువ బెనిఫిట్ వస్తుంది మాత్రం చెప్తుంది. సో ఇప్పుడు వీళ్ళు కన్సిస్టెన్సీలోనే కొన్నారు అనుకుందాం, ఒక ₹4000 ప్రొడక్ట్లు 10 ఫ్యామిలీస్ తీసుకున్నారు అనుకుందాం. సో అప్పుడు ఏమవుతుంది అంటే ₹40,000 టర్న్ ఓవర్ అవుతుంది.
సో బిజినెస్ ఎట్లా కొలుస్తామంటే టర్న్ ఓవర్లలోనే కొలుస్తాం. సో కాబట్టి ఇక్కడ 40,000 టర్న్ ఓవర్ అయింది కాబట్టి, సో కంపెనీ ఏం చేస్తుందంటే మన వల్ల 40,000 టర్న్ ఓవర్ అయింది కాబట్టి మనకు 4,000 ఇన్కమ్ అనేది ఇస్తుంది. సో ఈ విధంగా సో మన టీంలో సో రేపు 4,000 మనం తీసుకున్నాం, ఇన్కమ్ అనేది తీసుకున్నాం. సో ఈ విషయం షేర్ చేసినాం, నాకు 4,000 రూపాయలు ఇన్కమ్ వచ్చింది జస్ట్ ఇట్లా రిఫర్ చేయడం వల్ల అని మనం షేర్ చేసినాం. సో మిగతా వాళ్ళు కూడా సో ఈ 4,000 తీసుకోవాలని ఆలోచిస్తారు. కాబట్టి ఏంటిదంటే వాళ్ళ ద్వారా కూడా ఒక 10 రిఫరెన్స్ లాగా 10 మంది వచ్చినా కూడా 10 ఫ్యామిలీలు వచ్చినా కూడా 100 ఫ్యామిలీస్ అవుతాయి. సో 100 ఫ్యామిలీస్ ఎప్పుడైతే వాళ్ళు సో వెస్టేజ్ ప్రోడక్ట్ వాడాలని నిర్ణయం చేసుకుంటారో మనకి 4,00,000 రూపాయల టర్న్ ఓవర్ అనేది అవుతుంది ఇక్కడ కంపెనీ. సో మన ద్వారా అవుతుంది. సరే కంపెనీ మన ద్వారా అయింది కాబట్టి మనకు 40,000 రూపాయల ఇన్కమ్ అనేది ఇస్తుంది. ఇప్పుడు ఎవరైతే మనకు 4,000 చూసి స్టార్ట్ అయ్యిందో వాళ్ళందరికీ 4,000 కూడా వస్తుంది. ఎప్పుడైతే మనకు 40,000 ఇన్కమ్ వచ్చింది అనుకోండి, సో మిగతా వాళ్ళ లోపల కూడా ఉత్సాహం పెరుగుతుంది, మనం ఇంకా గట్టిగా పని చేయాలనుకుంటారు. సో కాబట్టి ఏమవుతుందంటే ఈ 100 మంది కూడా సో ఇదే పని చేయడానికి ఇంట్రెస్ట్ పెడతారు. సో అట్లా పెట్టినప్పుడు ఏంటి అంటే సో మన టీమ్ సైజ్ 1,000 అవుతుంది. సో 1,000 మెంబర్స్ 1,000 ఫ్యామిలీస్ సో వాళ్ళ ప్రోడక్ట్ వాడడం, వెస్టేజ్ ప్రోడక్ట్ వాడడం స్టార్ట్ చేస్తే సో 40 లక్షల టర్న్ ఓవర్ అవుతుంది. సో 40 లక్షల టర్న్ ఓవర్ అయితే మనకు 4,00,000 రూపాయల ఇన్కమ్ వస్తుంది. సో ఇట్లా 4,00,000 రూపాయల ఇన్కమ్ సో ఎప్పుడైతే మనకు వస్తుందో మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయితే కావాలి. ఆలోచించండి, మంచి కారు కొనగలుగుతాం, పిల్లల్ని మంచి స్కూల్లో చదివించగలుగుతామా లేదా, మన ఇంట్లో లేడీస్ కి బంగారం కొనియగలుగుతామా లేదా, సేవింగ్ పెంచుకోవచ్చా లేదా మనం. అంటే ఇవన్నీ కూడా మనకు పెద్ద ఇన్కమ్ వచ్చినప్పుడు అవుతాయి, ఇది కూడా మనకు తెలుసు. కానీ ఇప్పటిదాకా ఏంటంటే ఆ మార్గం మనకు తెలియదు, కానీ ఇక్కడ మార్గం ఉంది. సో దీనికోసం మనం ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నటువంటి పని వదులుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఆపర్చునిటీ తీసుకొని పని చేయొచ్చు, పైసలు కూడా సంపాదించవచ్చు. కానీ మనం ఆల్రెడీ చేస్తున్న పని మాత్రం మానేయాల్సిన అవసరం లేదు. అందరికి భయం ఏడు ఉంటుంది అంటే ఈ పని మానేసి ఈ పని చేయాలని. కంపెనీ ఎప్పుడు కూడా మీకు చెప్పట్లేదు అట్లా. సో మీరు పార్ట్ టైంలో చేస్తారా చేయండి, ఫుల్ టైంలో చేస్తారా చేయండి, మీరు ఎట్లా చేస్తారో మీ ఇష్టం. కానీ ఖచ్చితంగా 2 గంటలు కన్సిస్టెన్సీగా చేస్తే మాత్రం ఖచ్చితంగా మనకు ఒక 1 ఇయర్ 1.5 ఇయర్లో సింపుల్గా ఈ ఇన్కమ్ మనం ఎర్న్ చేయొచ్చు. ఒకవేళ సో ఇంత చేయలేకపోయినా 50% చేసినా కూడా సో మనం ఈ రోజు సంపాదిస్తున్న దానికంటే ఎక్కువ. కాబట్టి మనం రోజుకు ఒక 2 నుంచి 3 గంటలు సో మనం ఒక ఏం ప్రిన్సిపల్ లాగా బిల్డ్ చేస్తా పోతే సో ఇది అద్భుతమైన ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది. ఫస్ట్ మనం ఒక్కలే ఉంటాం, సో 2 గంటల టైం పెడితే 2 గంటలు అవుతుంది. కానీ 10 మంది వచ్చినప్పుడు 20 గంటలు అవుతుంది. అదే 1000 మంది వచ్చినప్పుడు ఆలోచించండి 2,000 గంటలు అవుతుంది. అంటే ఒక రోజులో మనం 2 గంటల పని తీసుకుంటున్నాం మన టీంలో. సో ఇట్లా బయట ఎట్లయితే వాళ్ళు లివరైజేషన్ చేసారో మనం కూడా సేమ్ టు సేమ్ లివరైజేషన్ చేసాం. సో దీనివల్ల సో మన ఇన్కమ్ అనేది డబుల్ ట్రిపుల్ అవుతూ ఉంటుంది. సో దీన్ని కాంపౌండింగ్ ఎఫెక్ట్ అంటారు. సో వారన్ బఫెట్ అని అంట కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది సో ప్రపంచంలో 8th వండర్ అని చెప్పేసి. సో ఆ 8th వండర్ ని మనం ఇక్కడ చూస్తాం మన కళ్ళతోటి. సో ఇట్లా మన ఇన్కమ్ అనేది పెరిగినప్పుడు ఖచ్చితంగా మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయి. సో ఇట్లా ఈరోజు అనేక మంది డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేస్తూ, అనేక మంది ఆరోగ్యాలు బాగుపరుస్తూ, అనేక మంది జీవితాల్లో వెలుగు నింపుతున్న కంపెనీ సో మన కంపెనీ వెస్టీజ్. సో వెస్టీజ్ పేరు చెప్పినప్పుడు ఖచ్చితంగా సో మనందరికీ ఒళ్ళు పులకరించాలి. ఎవరికైతే ఇక్కడ నుంచి ఆపర్చునిటీలో మంచి ఇన్కమ్ తీసుకుంటున్నారో, సో ఈ ఆపర్చునిటీ ద్వారా ఈరోజు జీవితంలో మార్పు వస్తుందో వాళ్ళందరికీ కూడా, సో ఈవెన్ నాకు కూడా. సో ఈ కంపెనీ స్టార్ట్ చేసిన పర్సన్ గౌతమ్ బాలి సార్, కన్వర్ బీర్ సింగ్ సార్, దీపక్ సుద్ సార్. సో ఈ ముగ్గురు కంపెనీ స్టార్ట్ చేసి 2004లో 20 సంవత్సరాలు అవుతుంది. ఒక 2 ప్రొడక్ట్లో స్టార్ట్ అయిన కంపెనీ సో ఈ రోజు 400+ నేషనల్ ప్రొడక్ట్స్ తోటి రన్ అవుతుంది. 6 డిస్ట్రిబ్యూటర్ తో స్టార్ట్ అయిన కంపెనీ 4 crores+ డిస్ట్రిబ్యూటర్స్ తోటి ఉంది. 5 crores టర్న్ ఓవర్ చేసింది స్టార్టింగ్ ఇయర్, కానీ ఇప్పుడు చూస్తే 3,000 crores పైన. సో అప్రాక్సిమేట్లీ 4,000 crores టర్న్ ఓవర్ వరకు కంపెనీ క్రియేట్ చేస్తుంది. సో ఇట్లా 2 బ్రాంచ్లతో స్టార్ట్ అయిన కంపెనీ ఈరోజు 3,500 బ్రాంచ్ ఆఫీసెస్ కంపెనీకి ఉన్నాయి. సో మన దగ్గర మనకి ఎవ్రీ 16 kilometers దూరంలో మనకు ఒక బ్రాంచ్ ఉంది, మనం దాన్ని వాడుకోవచ్చు, మనమే దాన్ని ఓనర్. సో ఇట్లా కంపెనీ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మన కోసం బిల్డ్ చేసింది. 20 సంవత్సరాలుగా కంపెనీ రన్ అవుతుంది.
కంటిన్యూస్ గా 2018 నుంచి కంటిన్యూస్ గా బెస్ట్ న్యూట్రాసిటికల్ కంపెనీగా అవార్డు తీసుకుంది. సో లాస్ట్ 2 years నుంచి మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్ అని చెప్పేసి అవార్డు తీసుకుంటుంది కంపెనీ. సో ఇట్లా మన కంపెనీ అనేది ఒక అద్భుతమైన కంపెనీ. ఇండియాలో #1 వెల్నెస్ కంపెనీ. వరల్డ్ వైడ్ గా మనం ర్యాంకింగ్ చూసుకుంటే 30th ప్లేస్ లో ఉంది. వేరే ఏ ఇండియన్ కంపెనీ కూడా లేదు. ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ గా ఈరోజు బిజినెస్ స్కేల్ చేస్తున్న కంపెనీ ఏదైనా ఇండియన్ కంపెనీ ఉంది అంటే అది వెస్టీజ్ మాత్రమే. ఇది మనం గర్వపడే విషయం. సో వెస్టీజ్ ఆపర్చునిటీ మనం తీసుకున్నప్పుడు సో చాలా మంది ఏమంటారు అంటే సర్టిఫికేషన్స్ ఉన్నాయా, పేపర్స్ ఉన్నాయా ఏమన్నా అని అడుగుతూ ఉంటారు. సో ఇక్కడ మన కంపెనీకి సంబంధించిన అన్ని సర్టిఫికేషన్స్ ఉన్నాయి. ఆర్గానిక్ పరంగా, కంపెనీ క్వాలిటీ పరంగా, సో ఫుడ్ సెక్యూరిటీ పరంగా ప్రతి ఒక్క ఇండియన్ గవర్నమెంటే కాదు, వేరే వేరే దేశాల్లో ఎక్కడైతే కంపెనీ రన్ అవుతుందో అక్కడ కూడా సర్టిఫికేషన్స్ ఉన్నాయి. మనం వరల్డ్ వైడ్ గా ఈ బిజినెస్ బిల్డ్ చేయడానికి లీగల్ గా మనకు సో అథారిటీ ఉంది. సో మనందరం కూడా ఇక్కడ వర్క్ చేయొచ్చు. ఎటువంటి అనుమానం కానీ ఎటువంటి సో నెగిటివ్ ఫీలింగ్ అని లేకుండా ఈజీగా చేయొచ్చు. సో ఇక్కడ ప్రొడక్ట్స్ మనం ఇంతకు ముందు అనుకున్నాం. హెల్త్ కేర్ ఉంది, సో హెల్త్ అండ్ ఫుడ్ ఉంది, అగ్రి కేర్ ఉంది, సో హోమ్ అండ్ ఓరల్ కేర్ ఉంది, పర్సనల్ కేర్ ఉంది, లైఫ్ స్టైల్ ప్రొడక్ట్స్ అంటే ఎయిర్ ప్యూరిఫైయర్, వాటర్ ప్యూరిఫైయర్ ఇట్లాంటి ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ మనం వాడుతున్న ఇవన్నీ మనం వాడుతున్నప్పుడు సో మనకి ప్రొడక్ట్ గురించి తెలుస్తుంది. సో మనం ప్రమోట్ చేస్తున్నప్పుడు ఇక్కడ బిజినెస్ అవుతుంది. సో ఈ బిజినెస్ లో ఈ ఆపర్చునిటీలో సో మనం ముందుకు వెళ్ళడానికి ఒక సిస్టమ్ ఉంది, అదే విన్నింగ్ టీమ్ సిస్టమ్. సో మనను ఎవరైతే ఈ ఆపర్చునిటీ కోసం ఇన్వైట్ చేసిండ్రో అతన్ని అప్లైన్ అంటాం. సో ఇక్కడ సక్సెస్ కావాలంటే ఆ అప్లైన్ చెప్పింది ప్లస్ విన్నింగ్ టీమ్ సిస్టమ్ చెప్తుంది మనం ఎప్పుడైతే తీసుకుంటామో ఎడ్యుకేషన్ లాగా, సో ఇక్కడ మనం ఈజీగా సక్సెస్ అవుతాం. సో ఈ విన్నింగ్ టీం మనకి ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది అంటే మనకు యాప్ ఉంది. సో యాప్ లో మనకి సో ఈ బిజినెస్ సంబంధించి అనేక వీడియోస్ ఉన్నాయి, అంటే వీడియో క్లిప్స్ వీడియోస్ ఉన్నాయి. సో డ్రీమ్ ఎక్సర్సైజ్ కావచ్చు, ఫైర్ కావచ్చు, థింక్ రిచ్ గ్రో రిచ్ కావచ్చు, డెప్త్ డ్రైవ్ కావచ్చు. ఇట్లా అంటే ఫండమెంటల్ గా కూడా మనకి మోరల్ గా కూడా మనకి మోటివేషనల్ గా కూడా ఈ యాప్ అనేది సపోర్ట్ చేస్తుంది. మనం దీన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సో 1 సంవత్సరం వ్యాలిడిటీ ఉంటుంది. మనం ఈ బిజినెస్ లో జీరో నుంచి హీరో కావడానికి సో ఈ యాప్ అనేది చాలా ఉపయోగపడుతుంది. దాని తర్వాత బుక్స్. సో ఇక్కడ బుక్స్ ఉన్నాయి, టూల్స్ ఉన్నాయి. సో మనం వాటిని యూజ్ చేసుకుంటే సో మనం డైలీ కొంత టైం పెట్టి బుక్స్ చదివితే మనకు నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో చూడండి చాలా మంది ఏంటంటే మనం మెడ కింది భాగానికి బిర్యానీలు పెడతాం, కానీ బ్రెయిన్ కి మాత్రం ఎటువంటి ఫుడ్ పెట్టాము. కానీ ఇక్కడ మాత్రం బ్రెయిన్ పనిచేస్తుంది, మన లక్షల రూపాయల ఇన్కమ్ తీసుకెళ్తాం. అంటే మనం బ్రెయిన్ కి ఫుడ్ పెట్టాలని వద్దాం. ఇప్పటిదాకా బాడీ కింద ఫుడ్ పెట్టినాం, ఎంత సంపాదించాలని. కాబట్టి ఇక్కడ మనం బ్రెయిన్ కి ఫుడ్ అనుకోవచ్చు ఈ బుక్స్, వీడియోస్, ఆడియోస్ ఇవన్నీ కూడా. సో ఇక్కడ మనం ఎడ్యుకేషన్ తీసుకోవాలి. అదే విధంగా సెమినార్స్, ట్రైనింగ్స్. అంటే సెమినార్స్ అంటే మనకి వీక్లీ సిఓస్ ఉన్నాయి, సో మన ఏరియాలో జరుగుతూ ఉంటాయి. సో ఆ సెమినార్ కి మనం అటెండ్ కావాలి. సో దానివల్ల ఏంటంటే మనకి అనేక మంది వర్క్ చేస్తున్న వాళ్ళు సో మనకు తెలుస్తారు. సో సక్సెస్ఫుల్ పీపుల్ మనతో కలుస్తున్నప్పుడు మనకి హోప్ అనేది పెరుగుతుంది, ఇంకా ఎక్కువ బిల్డ్ చేయొచ్చు. సో అదే విధంగా మనకి సిఇఓలు ఏంటంటే మనకి కొత్త పర్సన్స్ ఎవరైతే వస్తున్నారో టీంలో వాళ్ళని లీడర్స్ గా తయారు చేయడానికి ఉపయోగపడతాయి. దాంతో పాటు ఈవెంట్స్. సో ఇవేంటి అంటే మనము బిజినెస్ ని సస్టైనబుల్ చేయడానికి. అదే విధంగా ట్రైనింగ్స్ అంటే మనం ఇవన్నీ ఉన్నాయి. మనకు ప్రొడక్ట్ ట్రైనింగ్ కూడా కావాలి. సో హెల్త్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఏంటి, వాట్ ట్రైనింగ్, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఏంటి, వాట్ ట్రైనింగ్. సో స్కిన్ ఫార్ములా 9 అనేది, మిస్టర్ ఆఫ్ మిలన్ అని, ఇట్లా బ్యూటీకి సంబంధించిన ప్రొడక్ట్స్ వీటన్నిటి ట్రైనింగ్ అనేది సో ఇక్కడ విన్నింగ్ టీమ్ ఇస్తుంది. సో అదే విధంగా వెస్టేజ్ కూడా ఇస్తుంది. సో సిస్టమ్ ఎడ్యుకేషన్ అనేది ఇస్తుంది. సో ఇట్లా మనం విన్నింగ్ టీమ్ యొక్క ఎడ్యుకేషన్ ని తీసుకుంటే తొందరగా ఇక్కడ సక్సెస్ కావచ్చు. సో ఈ విన్నింగ్ టీమ్స్ ఎడ్యుకేషన్ ని స్టార్ట్ చేసినటువంటి పర్సన్ సో నన్ అదర్ దెన్ ఎవరు అంటే ఎస్పి భారల్ సార్. సో డాక్టరేట్ వచ్చింది సార్కి, ఇందిరాగాంధీ ప్రియదర్శిని అవార్డు కూడా వచ్చింది. సో ఒక ఆర్థర్ అన్నమాట.
సో గొప్ప రైటరు, 18th చాప్టర్ అనే బుక్ రాసిండు సారు. ఇంకా అనేకమైన పుస్తకాలు రాసిండు బిజినెస్ మీద. సో అదే విధంగా సో ఈ రోజు ఛాంపియన్స్ ఆఫ్ ఛాంపియన్స్ అవార్డు కూడా తీసుకున్నాడు. సో సార్ వాళ్ళ కొడుకు వచ్చేసి సర్వజ్ఞ బారిన్ సార్, ఆయన కూడా సో ఈరోజు ఎంటర్ప్రినర్స్ ఆఫ్ ఎంటర్ప్రినర్ అవార్డు తీసుకున్నాడు. సో ఆల్రెడీ వెస్టీజ్ లో ఒక మంచి హైయెస్ట్ ఇన్కమ్ తీసుకుంటున్నటువంటి వ్యక్తి 1 crore పైన. సో ఈయన మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది ఇస్తుంది. సో చూడండి, బయట ఒక ₹1,00,000 సంపాదించే వాళ్ళు కూడా సో ఎవరు మనకి ఎట్లా సంపాదిస్తున్నాం అనే సీక్రెట్ అనేది చెప్పారు. కానీ ఇక్కడ సార్ వచ్చి సో మనకి ఈ బిజినెస్ లో మనం ఎట్లా సక్సెస్ కాగలుగుతాం అనే ఫార్ములాని సో మనకు నేర్పిస్తున్నాడు. సో ఈ ఫ్యామిలీకి మనం ఎప్పటికీ రుణపడి ఉంటాం. సో ఈ సిస్టమ్, విన్నింగ్ టీమ్ సిస్టమ్ అప్లైన్ సాయంతో ఈరోజు సక్సెస్ అయిన పర్సన్స్ సో వీళ్ళందరూ మన ముందట ఉన్నారు. వీళ్ళందరూ ఒక నిదర్శనం మనకి. సో ఇక్కడ సక్సెస్ ఉందా లేదా అనడానికి, అంటే ఏ ఫీల్డ్ అయినా సరే సో అక్కడ ఆల్రెడీ పనిచేస్తున్న వాళ్ళు ఒక 5 years 10 years నుంచి పనిచేస్తున్న వాళ్ళ సక్సెస్ మనకు ఫ్యూచర్ లో ఉంటుంది. సో వీళ్ళంతా కూడా ఒక 5-6 years నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఈ ఆపర్చునిటీలో. సో ఇంద్రబీర్ సింగ్ సార్, సతేందర్ కౌర్ మేడం, హైదరాబాద్. సో వీళ్ళు స్టార్టింగ్ లో ఫస్ట్ పర్సన్ అన్నమాట మన తెలంగాణలో. సో లాక్స్ ఆఫ్ రూపీస్ ఇన్కమ్ ఇక్కడ ఎర్న్ చేస్తున్నారు. అదే విధంగా చరణ్ సింగ్ సార్, భార్గవి మేడం సార్ వచ్చేసి ఒక ప్రొఫెసర్ గా ఉండి సో ఈ ఆపర్చునిటీని అర్థం చేసుకున్నారు. సో ఈ రోజు లాక్స్ ఆఫ్ రూపీస్ ఇన్కమ్, టైం ఫ్రీడమ్ ఇక్కడ నుంచి ఎర్న్ చేసారు. అదేవిధంగా సత్యనారాయణ కులకర్ణి సార్, షీలా మేడం సో ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. రిటైర్మెంట్ తర్వాత ఈ బిజినెస్ ఆపర్చునిటీ ప్యాషనేట్ గా బిల్డ్ చేసారు. తెలంగాణలో ఫస్ట్ కార్ అచీవర్. సో ప్రసాద్ సార్ ఒక ఇంజనీర్. సో ఇంజనీర్ గా సంగారెడ్డి సార్ వాళ్ళది. సో మనకి ఏమంటే ఇంజనీర్స్ ఎక్కువ మటుకు సో వాళ్ళు సాఫ్ట్వేర్ సైడ్ ఎట్లా వెళ్తుంటారు. సార్ కూడా కంపెనీ పెట్టిండు. సో కంపెనీలో లాస్ అయిన తర్వాత కూడా సో ఈ బిజినెస్ ఆపర్చునిటీలో వదిలిపెట్టలేడు. కాబట్టి ఈ రోజు సక్సెస్ఫుల్ పర్సన్ గా సో మన ముందట ఉన్నాడు. ఒక 5-6 lakhs ఇన్కమ్ ఇక్కడ నుంచి ఎర్న్ చేస్తున్నాడు. అదే విధంగా సో సలీం సార్ అండ్ షానీ బేగం సార్, సో ఇక్కడ మనం గ్రేట్ మెంటర్ అని చెప్పుకోవచ్చు సార్ని. సార్ ఒక క్యాబ్ డ్రైవర్ గా ఉండి ఒక 30 లక్షల అప్పు ఉన్నప్పుడు ఈ బిజినెస్ ఆపర్చునిటీ తీసుకున్నాడు. సో ఈ రోజు 12 lakhs అబో ఇన్కమ్ ఉన్నాడు. ఒక బెంజ్ కార్ కూడా అచీవ్ చేసింది. శ్రీనివాస్ సార్ అండ్ స్వప్న మేడం, సలీం సార్ వాళ్ళ ఫ్రెండ్. సో ఒక ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్ కి చెప్పినప్పుడు చాలా సార్లు ఏమవుతుంది అంటే, లేదా నువ్వైతే వేసుకోరబోయి నన్ను ఇన్వాల్వ్ చేయగలరు. సేమ్ సార్ వాళ్ళది కూడా అదే ఉండే. కానీ బట్ ఇప్పుడు సో సార్ కూడా ఒక 13 lakhs ఇన్కమ్ లో ఉన్నాడు. సార్ కూడా క్యాబ్ డ్రైవరే. సార్ కూడా 7th class 8th class వరకు చదువుకున్న పర్సన్. సో అశోక్ సార్, లావణ్య మేడం గ్రేట్ లీడర్. సో సో ఒక 10 lakh రూపీస్ ఇన్కమ్. సో ఇక్కడ నుంచి ఒక క్రెటా కార్ అచీవ్ చేసినారు సార్. ఒక ఫోటోగ్రాఫర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి సో ఈరోజు సక్సెస్ఫుల్ లీడర్ గా ఉన్నాడు. సో అదే విధంగా సో మనందరికి కూడా రోజు గైడెన్స్ ఇస్తున్నటువంటి పర్సన్, గ్రేట్ లీడర్. మనందరం గట్టి క్లాప్స్ ఇవ్వచ్చు సార్ కి, అప్లాజ్ ఇవ్వచ్చు. సో పురుషోత్తమ దాసు సార్, పూర్ణిమ మేడం. సో సార్ వచ్చేసి పోలీస్ డిపార్ట్మెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినారు. కానీ ఈరోజు లాక్స్ ఆఫ్ రూపీ 16 lakhs అబో ఇన్కమ్ తీసుకుంటున్నారు. బెంజ్ కార్ తీసుకున్నాడు ఇక్కడ నుండి. సో పవన్ రాజ్ సార్ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి పర్సన్, ఫోటోగ్రాఫరే. సో ఈ రోజు ఇక్కడ నుంచి లాక్స్ ఆఫ్ రూపీస్ ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారు. సో సింహాచారి సార్, సవిత మేడం. సో సార్ వచ్చేసి ఒక ప్రైవేట్ స్కూల్ ఎంప్లాయ్, 12,000 13,000 సాలరీకి పనిచేసినటువంటి వ్యక్తి. సో ఈ రోజు చూస్తే సో ఒక 5-6 lakhs ఇన్కమ్ ఇక్కడ నుంచి ఎర్న్ చేస్తున్నారు. సో భాను పొన్నూజీ, సో అదే వేణు సార్, సో సంధ్య మేడం. సో సార్ అతి చిన్న వయసులోనే ఇప్పుడు డియూసిడి అయిపోయాడు. సో ఒక 3-4 lakhs ఇన్కమ్ ఇక్కడ నుంచి ఎర్న్ చేస్తున్నారు. అదేవిధంగా వడ్డేమాను శ్రీనివాస్ సార్, సో రాజ్ అంజనిల్ సార్, రాజ్నూరి, సో శ్రీనివాస్ చారి సార్, సో తేజస్వి మేడం, రాజు సార్. సో ఇక్కడ ఎవరైతే లీడర్స్ మనకు కనబడుతున్నారో వీళ్ళందరి బ్యాక్గ్రౌండ్ వేరే వేరే ఉంది. వీళ్ళందరి ఎడ్యుకేషన్ లెవెల్ వేరే వేరే ఉంది. వీళ్ళందరికి ఎవరికి కూడా సో కరెక్ట్ ఎక్స్పీరియన్స్ లేదు. ఒక 2-3 ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ లో ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ మిగతా వాళ్ళకి ఎవరికి కూడా కరెక్ట్ ఎక్స్పీరియన్స్ కూడా లేదు. సో ఈ ఇండస్ట్రీ ఏంటిదో కూడా తెలియదు. కానీ విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ అప్లైన్ వల్ల మాత్రమే ఇక్కడ సక్సెస్ అయింది. సో ఈ రోజు మన ముందర నిలబడ్డారు. అంటే ఈ ఆపర్చునిటీ మనకి ఈ రోజు వచ్చింది. మనం కూడా సేమ్ అట్లనే ఉన్నాం, వాళ్ళలాగానే స్టార్ట్ అయినాం మనం కూడా. అంటే మనకు కూడా ఒక రోజు ఇంత సక్సెస్ వస్తుంది ఈ సిస్టమ్ ద్వారా. ఎప్పుడైతే మనం ఈ సిస్టమ్ ని నమ్మి సో కరెక్ట్ గా పట్టుకొని నిలబడతామో సో ఖచ్చితంగా మనకి సక్సెస్ అనేది వస్తుంది. సో అంటే ఎప్పుడైనా సరే మనం ఒక ఆపర్చునిటీ తీసుకున్నప్పుడే దాన్ని కరెక్ట్ చెక్ చేసుకొని స్టార్ట్ చేయాలి. సో మాటికి చెక్ చేయొద్దు దాన్ని. సో అట్లా వీళ్ళందరూ కూడా నమ్మిండ్రు.
పని చేసినారు, అప్లైన్ చెప్పింది విన్నారు. సో విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఏదైతే చెప్తుందో, సో అట్లా సెమినార్స్ కి కానీ, సిఇఓస్ కి కానీ, ఈవెంట్స్ కి కానీ, సో ఈ రోజు గోక్రౌన్ కానీ సో వెళ్ళిండ్రు. సో వాళ్ళ లైఫ్ లో ఇంత చేంజ్ అనేది వచ్చింది. సో మన లైఫ్ లో కూడా చేంజ్ రావాలి, మనం కూడా లాక్స్ ఆఫ్ రూపీస్ ఇన్కమ్ ఎర్న్ చేయాలి, మన డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ కావాలి అంటే ఖచ్చితంగా మనం కూడా సిస్టమ్ ని అప్లైన్ ని ఫాలో కావాలి కంపల్సరీ. సో సో ఈ సార్ వచ్చేసి మంజుష రాజేంద్ర జిత్కర్ సార్. సార్ అనేది భూమి మీద లేడు, చనిపోయాడు. ఒక 3-4 ఇయర్స్ బ్యాకే చనిపోయాడు. సో చనిపోయినప్పటికీ ఇక్కడ ఒక 5 lakhs ఇన్కమ్ లో ఉండే సార్. సో 5 lakhs ఇన్కమ్ లో ఉండే, సో ఈ రోజు చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ సార్ వాళ్ళ ఇంటికి మేడం వాళ్ళకి 9 lakh రూపీస్ ఇన్కమ్ అనేది వస్తుంది. ఇదంతా ఎక్కడి నుంచి అంటే ఒక నెట్వర్క్ యొక్క పవర్ అన్నమాట. సో మనం ఎప్పుడైతే నెట్వర్క్ క్రియేట్ చేస్తామో సో అప్పుడు దాని నుంచి సెక్యూరిటీ కూడా బిల్డ్ అవుతుంది. సో మనం ఈ యొక్క 3 జనరేషన్ కి ఒక సెక్యూరిటీ లాగా ఇక్కడ బిల్డ్ అవుతుంది అనమాట. సార్ ఒక బ్యాంక్, ఒక బ్యాంక్ లో ఎంప్లాయీగా కూడా వర్క్ చేస్తుండు. సో అక్కడ ఒక 2 lakhs ఇన్కమ్ ఉండే, కానీ చనిపోయిన తర్వాత అక్కడ నుంచి రూపాయి రాలేదు. కానీ ఇక్కడ మాత్రం నెట్వర్క్ ఉంది కాబట్టి, సో నెట్వర్క్ లో వాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి టర్న్ ఓవర్ అనేది ఆటోమేటిక్ గా క్రియేట్ అయింది, ఇన్కమ్ అనేది వచ్చింది. సో అట్లా ఇక్కడ మనకు సెక్యూరిటీ అనేది బిల్డ్ అవుతుంది. ఒక 3 జనరేషన్ వరకు సెక్యూరిటీ అనేది ఉంటుంది. సో ఎందుకు చేయాలి అని మనం ఇప్పటిదాకా ఆలోచించామో దాంట్లో ఇది కూడా ఒక మనకి బిట్ అన్నమాట. సో ఇది కూడా మనం అర్థం చేసుకుంటే మనం ఎందుకు చేయాలనేది క్లారిటీ వస్తుంది. సో టైం, మనీ, సెక్యూరిటీ, హెల్త్ ఇవన్నీ కంబైన్డ్ గా కావాలి అంటే వెస్టిజ్ చేయాలి. సో అన్ఎంప్లాయ్ దగ్గర ఏముంటుంది? టైం ఉంటుంది, పని ఉండదు కాబట్టి ఇన్కమ్ ఉండదు, ఆటోమేటిక్గా సెక్యూరిటీ కూడా ఉండదు. సో ఒకవేళ జాబ్ చేస్తున్న పర్సన్ దగ్గర చూడండి మీరు, టైం ఉండదు, డబ్బులు కూడా ఉండయి. సో ఆ పర్సన్కి అడగండి, నెల ముందు అయిపోతుందా, సో వచ్చిన శాలరీ ముందు అయిపోతుందా అంటే శాలరీ ముందు అయిపోతుంది. సెక్యూరిటీ ఏమైనా ఉంటుందా మరి? బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు వచ్చిన వ్యక్తి కూడా నెక్స్ట్ మంత్ కనుక లీవ్ పెట్టిండు అనుకోండి, రూపాయి ఆదాయం రాదు, అంటే సెక్యూరిటీ అనేది లేదు అక్కడ. సో ఒక బిజినెస్ చేస్తున్నారు అనుకోండి, ఒక సెల్ఫ్ ఎంప్లాయ్ అనుకుందాం, చిన్న చిన్న టీ అంటే టీ టైమ్స్ అని ఇట్లా ఇట్లా పెడుతున్నారు ఈరోజు. సో చాలా మటుకు బట్టల షాపులు, కిరాణా షాపులు ఇట్లాంటివన్నీ కూడా సెల్ఫ్ ఎంప్లాయ్ బిజినెస్ లోకి వస్తున్నాయి. సో వాళ్ళకి టైం ఉంటుందా మరి అంటే, సో టైం అసలే ఉండదు వాళ్ళ చేతిలో. ఎందుకోసం అంటే ఎప్పుడైనా ఒకవేళ బంద్ చేస్తే సో అక్కడ వేరే వాళ్ళకి ఆ కాంపిటీషన్ పర్సన్ బిజినెస్ వెళ్ళిపోతుంది అనే భయం ఉంటుంది కాబట్టి టైం ఉండదు. ఇంకొకటి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు కాబట్టి సో ఎప్పటికి రిస్క్ లో ఉంటాడు, దాన్ని ఎట్లా తీయాలనే పనిలోనే ఉంటాడు. కాబట్టి ఆయనకి మెంటల్ ప్రెషర్ కూడా ఉంటుంది, టైం అసలుకి ఉండదు. సో మనీ విషయం ఉంటుండొచ్చు, సో పెద్ద పెద్ద వ్యాపారాలు ఉంటుండొచ్చు, బట్ చిన్న వ్యాపారాల్లో అంత ఇన్కమ్ కూడా రాదు, లిమిట్ లో ఉంటుంది, జీరోతో స్టార్ట్ అవుతుంది. సో ఏ రోజు కూడా ఆయన లైఫ్ చేంజ్ అయింది, ట్రాన్స్ఫర్మేషన్ అయింది మనకు కనబడదు. సో సెక్యూరిటీ, సో బిజినెస్ లో అయితే మనం అంటే నార్మల్ గా సెల్ఫ్ ఎంప్లాయ్ లో ఎక్కడ కూడా మనం సెక్యూరిటీ ఎక్స్పెక్ట్ చేసేది లేదు. ఒకవేళ మనం నెల రోజులు షాప్ చేయకపోతే రెంట్ కూడా ఖచ్చితంగా తీసుకుంటారు. మనకి ఇన్కమ్ రావడం మొదలుపెట్టండి, సో రెంట్ కూడా, కరెంట్ బిల్ కూడా అన్ని కట్టాల్సిందే. కాబట్టి ఏంటిదంటే సెక్యూరిటీ అనేది వచ్చే అవకాశమే లేదు. హెల్త్ అయితే టోటల్ గా పాడైపోతుంది. ఎందుకంటే సంపాదించే క్రమం లోపల మనం తినడం కానీ ఇవన్నీ టైంకి ఉండయి. సో దానివల్ల హెల్త్ నిర్లక్ష్యం చేస్తాం. కాబట్టి ఫస్ట్ పాడేది హెల్త్ అన్నమాట. ఊరికేనే వచ్చేస్తాయి బీపీ, షుగర్లని. కానీ వెస్టేజ్ ఆపర్చునిటీ, ఇది కూడా బిజినెస్ ఆపర్చునిటీ. సో ఇక్కడ కూడా మనకు అన్లిమిటెడ్ ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి వెస్టేజ్ ఆపర్చునిటీ తీసుకుంటే ఏంటంటే టైం, మనీ, సెక్యూరిటీ అండ్ హెల్త్ ఇవన్నీ కూడా ఒక బంచ్ లాగా కాంబినేషన్ గా మనకు వస్తాయి. సో ప్రతి ఒక్కరు కూడా కెరీర్ బిల్డ్ చేసుకోవాలని ఈ రోజు కలలు కంటున్నారు. సో ఇక్కడ చిన్న వయసు ఉన్న వాళ్ళు ఉన్నారు, పెద్ద వయసు వాళ్ళు ఉన్నారు. సో ఇప్పటిదాకా ఎన్నో సంవత్సరాలు సో జాబ్లలో, బిజినెస్లలో కాలాన్ని గడిపేసినారు. సో అట్లాంటి వాళ్ళ అనుభవజ్ఞులు కూడా ఉన్నారు. సో అదే విధంగా ఇప్పుడే ఏదైనా చేద్దాము అని స్టార్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. సో మనం ఈ సెకండ్ ఇన్నింగ్స్ అనుకునే వాళ్ళకి సెకండ్ ఇన్నింగ్స్, ఫస్ట్ ఇన్నింగ్స్ అనుకునే వాళ్ళకి ఫస్ట్ ఇన్నింగ్స్. సో మనం ఎట్లా అనుకుంటే ఎట్లా. సో ఫస్ట్ దీన్ని ఆ, ఒక పార్ట్ టైంలో స్టార్ట్ చేయండి. సో మీ ఇన్కమ్ ఆల్రెడీ సంపాదించిన ఇన్కమ్ కి ట్రిపుల్ ఇన్కమ్ వచ్చినప్పుడు సో మీరు ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకొని సో మీ టీమ్ కి సపోర్ట్ చేస్తూ ఇంకా పెద్ద ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు. సో కాబట్టి
సో ఈ ఆపర్చునిటీ అనేది ప్రతి ఒక్కరి కోసం ఉంది. సో జెంట్స్, లేడీస్, ఏజ్డ్ పర్సన్స్, సో ఇప్పుడే యంగ్ పర్సన్స్, ఎవరికైనా ఈ ఆపర్చునిటీ అనేది ఉంది. సో కాబట్టి ఈ ఆపర్చునిటీని వినియోగించుకోండి. సో ప్రపంచంలో ఇంతకంటే సులభమైన ఆపర్చునిటీ ఉంది అని నేను అనుకోను. సో నాకున్న అనుభవం ప్రకారం కూడా. సో కాబట్టి థ్యాంక్ యూ